వినరండి నా ప్రియుని విశేషము వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాకరుడు వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహాకరుడు నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని ఆయనతో మనసంతా ఇంకా ఆనందమే తనువంతా పులకించే మహదానందమే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహిమతో నిండిన వీధులలో ఊరలు మ్రోగే ఆకాశ పందిరిలో మహిమతో నిండిన వీధులలో ఊరలు మ్రోగే ఆకాశ పందిరిలో జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసే చిరుజల్లై ప్రేమామృతం నా యేసులను చూసి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలియజేదను కన్నీరు తుడిచేది నా ప్రభువే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు చేతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు చేతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు కృపని జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చింతను చేరెదను స్తుతిని వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చింతను చేరెదను
2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. 2 పక్కన బ్రాకెట్ రాసి మీరు ఒక మాట రాసుకోండి. భక్తిపరుడైన మంచి భర్తను పిల్లలను మంచి జీవితమును దేవుడు పెనిన్నాకు అనుగ్రహించాడు. భక్తిపరుడైన మంచి భర్తను పిల్లలను మంచి జీవితమును దేవుడు పెనిన్నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆమె దీవించబడిన స్త్రీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లలు. హల్లెలూయా. సో పెనిన్నాలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దేవుడు ఆమెను గొప్పగా దీవించాడంట. సో మనం హన్నాలో అన్నీ ఉన్నాయి కానీ కొదువు ఉంది. పెనిన్నాకు ఏమైనా కొదువు ఉందా? ఏమీ లేదు. హన్నాకు కొదువు ఉంది, పెనిన్నాకు కొదువు లేదు. ఆమె ఎలా కొదువు లేదంటే ఒక స్త్రీకి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మంచి భర్త కాదంట, భక్తిపరుడైన మంచి భర్త అంట. హల్లెలూయా. చాలామందికి ఇలాంటి వాళ్ళు దొరకరు కదా. కొంచెం మంచితనం ఉందంటే భక్తి ఉండదు. సో ఈమెకి భక్తి మంచితనము అన్ని మిక్స్ అయ్యి, అంటే ఈయన స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మంచిగా ఉన్నాడు, అలానే ఫినాన్షియల్గా మంచిగా ఉన్నాడు, సో ఫిజికల్గా కూడా మంచిగా ఉన్నాడు. ఇలాంటి మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. దాంతోపాటు పిల్లలను కూడా దేవుడు ఇచ్చాడంట. అలానే ఈ భర్త ఏం చేస్తున్నాడంటే ఆమె పిల్లలకి అన్నాకు 2 పాలు ఇస్తూ ఉన్నాడు, పెనిన్నాకి 1 పాలు ఇస్తుంది. అంటే ఏదో ఒక విధంగా ఆమె అవసరతలను ఆయన తీరుస్తూ ఉన్నట్టుగా కొదువు లేకుండా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో 2వ పాయింట్ మనం గమనించినట్లయితే దేవుని దీవెనలను గ్రహించలేని స్త్రీ. దేవుని దీవెనలను గ్రహించలేని స్త్రీ. దీనికి రెఫరెన్స్ 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. బ్రాకెట్లో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని గ్రహించుకోలేకుండా ఉంది అని రాస్తుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని గ్రహించుకోలేక ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 1వ వచనం 4వ వచనం చదువుదామా సార్? 1వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమార్తెలకును పాలు ఇచ్చుచు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పెనిన్నా గమనించినట్లయితే సమృద్ధిగా దీవించబడింది, కానీ దేవుడిచ్చిన దీవెనలమా గ్రహించలేకపోతుంది. ఏంటంటే హన్నాకు పిల్లలు లేరు, ఈమెకి పిల్లలు ఉన్నారు. ఈమెకు పిల్లల్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఎక్కడ ఉంటుంది? 127వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది. ఓకేనా? 127వ కీర్తన 3వ వచనం. సో ఎవరికైనా గర్భఫలం లేకపోతే ఎవరు ఇవ్వాలని? ఒకవేళ మీకు గర్భఫలం ఉండి పిల్లలు ఉంటే ఎవరిచ్చారు? దేవుడేనా? మీ భర్తలా? దేవుడే. భర్తలు పక్కనున్నా కూడా దేవుడు ఆజ్ఞాపించకపోతే, ఎందుకంటే హన్నాకు భర్తనుడు కానీ పిల్లలు లేదు. టోటల్గా గర్భఫలం అనేది ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి. గర్భఫలమే కాదు, ఏదైనా కూడా, ఏదైనా తిండి అయినా, బట్టలైనా, ఆయుష్ అయినా, ఆరోగ్యమైనా, ఏదైనా కూడా ఎక్కడి నుంచి రావాలి? ప్రభు దగ్గర నుంచే రావాలనే సంగతి గుర్తుపెట్టుకున్నాం. సో నాకు పిల్లల్ని ఇచ్చాడు, అది దేవుడే ఇచ్చాడు, అదొక నాకు దీవెన, నాకు ఆశీర్వాదం అన్న సంగతి ఏమో గ్రహింపు లేకుండా, జ్ఞానం లేకుండా బ్రతుకుతున్న స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకవేళ మీకు ఏదైనా సమృద్ధికి ఇట్లా మంచి భర్తల్ని, పిల్లల్ని, మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ప్రభు నాకు ఇచ్చిన మంచి భర్తను బట్టి స్తోత్రం, మంచి పిల్లల్ని బట్టి స్తోత్రం, మంచి జీవితాన్ని బట్టి స్తోత్రం అని స్తుతించాలి. కానీ గ్రహింపు లేకుండా, జ్ఞానం లేకుండా బ్రతకకూడదు అన్నది గుర్తుపెట్టుకుందాం. 3వ విషయాన్ని చూద్దాం మనం. పెనిన్నాలో ఉన్న 3వ విషయం, అతిశయంతో గర్వించిన స్త్రీ. అతిశయంతో గర్వించిన స్త్రీ. 1వ అధ్యాయం 6వ వచనం రాద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం.
మాటలు రాయండి మీరు ఎక్కడ 1వ అధ్యాయం 6వ వచనం రాసి, హన్నాకు పిల్లలు లేరు, తనకు మాత్రమే పిల్లలు కలరు అన్న అతిశయం. హన్నాకు పిల్లలు లేరు, తనకు మాత్రమే పిల్లలు కలరు అన్న అతిశయం. జనరల్గా మనం ఆలోచిస్తే మన తోటి వాళ్ళకు మనకంటే ఏదైనా తక్కువగా ఉంటే మనకు గర్వం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇళ్ళల్లో కూడా తోడుకోడళ్ళ విషయంలో, అక్క చెల్లెల విషయంలో, తర్వాత మన తోటి స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తే మనకంటే ఎవరికైనా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా శరీర స్వభావాన్ని బట్టి మనకి అతిశయం, గర్వం వస్తుంది. నాకు అన్నీ ఉన్నాయి, దానికే లేదు అన్న గర్వం వస్తుంది. కానీ దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా మనకు కలిగి ఉన్న వాటిని బట్టి ఎప్పుడు కూడా అతిశయించకూడదు. ఎందుకంటే ఒకసారి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఒకసారి కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూద్దామా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. ఆమేన్. మన అతిశయం ఎవరంటే? హల్లెలూయా. నా యేసయ్య నా అతిశయం అని చెప్పండి. మరొకసారి చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ఇది హృదయంలో గుర్తుపెట్టుకోండి. దేవుని బట్టి మనం అతిశయించాలి ప్రియులారా. కొందరంట వాళ్ళకున్న స్థితిగతులను బట్టి గర్విస్తారట, అతిశయిస్తారంట. కానీ దేవుని రక్తంలో కడగబడిన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఎప్పుడు కూడా మనకున్న వాటిని బట్టి మనము అతిశయపడగా, గర్వించగా, వాటన్నిటిని మనకిచ్చిన దేవుణ్ణి బట్టి మనము అతిశయించాలి, ఆనందించాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అదే కీర్తన 44వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. 44:8 దినమెల్లా మేము దేవుని యందు అతిశయిస్తా ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడెప్పుడు అతిశయించాలంటే దినమంతా కూడా దేన్ని బట్టి అతిశయించాలి? యేసయ్యను బట్టి మనం అతిశయించాలి. మనకున్న వాటిని బట్టి కాదు ప్రియుల. ఒకవేళ మనకున్నా కూడా అవన్నీ ఎవరు ఇచ్చారు? మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన అతిశయం, మన పరవశం, మన సంతోషం అన్నీ కూడా మన ప్రభువే ఉండాలి. హల్లెలూయా. అది దినమంతా కూడా మనం దేవుల్లోనే అతిశయించాలంట. అలా కాకుండా గర్విస్తే ఏమైందంటే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31-32 వచనాలు చదువుదామా. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31-32 వచనాలు చదువుదాం. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది. గర్విష్ఠులు తొట్టిల్లు కూలుదురు, అతన్ని లేవనెత్తువాడు ఎవడును లేకపోవునట. ఆమేన్. చూసారండి, దేవుడు అంటే గర్విష్ఠులకి విరోధి అట. ఒకవేళ మీరు ఎవరినైనా గర్వం కనపడితే, అహంకారం, గర్వం, అతిశయం అట్లాంటివి ఉంటే దేవుడు సాక్షాత్తు మీకు విరోధి అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు తోటి వ్యక్తులను బట్టి వాళ్ళని చూసుకొని నాకే అంత ఉందని చెప్పి మనం అతిశయిస్తే దేవుడు నేను నీకు విరోధిని అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు. ఆమేన్. అందుకని ఎప్పుడు కూడా దేవుడే మనకు విరోధి అయితే మనం అసలు బ్రతికి కూడా వేస్ట్. అర్థమవుతుందా? అందుకని దేవుడు మనకు విరోధి కాకుండా మంచి ఫ్రెండ్గా ఉండాలంటే మనం ఎంత తగ్గించుకుంటే అంత మేలు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పెనిన్న ఏం చేస్తుందంటే తనకు లేదు నాకుంది అన్న సంగతిని దృష్టిలో పెట్టుకున్నామా గర్విస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా నీ తోటి వాళ్ళకి లేక నీకుంటే నువ్వు గర్వించకుండా ప్రభు సహాయము వాడికులు చేయాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి, కానీ ఎప్పుడు కూడా గర్వించకూడదు. తర్వాత మనం 4వ పాయింట్ గమనించినట్లయితే, 4వ పాయింట్ తన అక్కకు శత్రువుగా, బ్రాకెట్లో వైరి అని రాయండి. తన అక్కకు శత్రువుగా, బ్రాకెట్లో వైరి, మారిన స్త్రీ. 1వ అధ్యాయం 6వ వచనం రాయండి. దీనికి కూడా 1వ అధ్యాయం 6వ వచనం.
యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన కారణాన్ని బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చినంట. అక్కడ మీరు బ్రాకెట్లో రాయండి. మనము ఎవరికి శత్రువుగా ఉండకూడదు. మరియు మనకు ఎవరు శత్రువులు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక ఇంట్లో అక్క చెల్లెలు కానీ ఇప్పుడు ఏమైపోయారంట? శత్రువులు అయిపోయారట. దేనికి కారణం అంటే ఒక ఆమెకు ఉంది, ఇంకొక ఆమెకు లేదు. శత్రువుగా మారిందంట. మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషులలో మనకెవరు శత్రువులు లేరు. చెప్పండి ఒకసారి, మనుషులలో మనకెవరు శత్రువులు లేరు. హల్లెలూయా. భర్త శత్రువు కాదు, తోడుకోడల శత్రువు కాదు, లేకపోతే స్నేహితులు కానీ ఏ వ్యక్తికి శత్రువు కాదు. భూమి మీద మనకు 3 శత్రువులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 3 శత్రువులు ఉన్నారు. ఒకటి మన శరీరం, రెండవది లోకం, మూడవది సాతాను. చెప్పండి, ఒకటి ఎవరు? ఏ శరీరం? నా శరీరమే నాకు శత్రువు, నీ శరీరమే నీకు శత్రువు. రెండోది ఎవరు? లోకమంతా మనకు శత్రువు. మూడోది సాతాను. హల్లెలూయా. అర్థమైందా? ఈ 3 తప్ప భూమి మీద ఏ మనిషి మనకు శత్రువులు కాదు. నమ్మితే స్తోత్రం చెప్తారా? అంగీకరిస్తే స్తోత్రం చెప్తారా? అనుసరిస్తే స్తోత్రం చెప్తారా? సో ఇప్పుడు మీకు ఎవరు శత్రువులు ఉన్నారా? ఒకవేళ ఇప్పటి వరకు ఉంటే మార్చుకోండి. ఏ మనిషికి శత్రువు కాదు. మనమందరం దేవుని పిల్లలం, ప్రియులారా. హల్లెలూయా. దేవుని ఇంటి వారలం, దేవుని పిల్లలం. మనకు శత్రువు మన శరీరం మనల్ని చాలా నాశనం చేయడానికి, మనలో ఉన్న దేవుని ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉంటుంది. దేవుడు ప్రేమించమని చెప్తే శరీరము ప్రేమించొద్దని చెప్తుంది. దేవుడు క్షమించమని చెప్తే శరీరము వద్దని చెప్తుంది. మీకు శరీర కార్యాలు కావాలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదవండి. 22 కాదు, 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదివితే పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ మనలో ఉంటే మనం హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే చాలామంది భర్తలు హింసిస్తూ ఉంటారు. నాకు అది కొనుక్కొనరా, ఇది కొనుక్కొనరా, ఆమెకు అది ఉంది, నాకు లేదు ఇది. ఇట్లాంటి మీరందరూ మంచోళ్ళు లేండి, కొంతమంది అలా చేస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా అట్లాంటి ఉంటే మార్చుకోవాలి. హల్లెలూయా. సో మనకు ఉన్నదాన్ని బట్టి మనము సంతృప్తి చెందాలి. ఆమేన్. దేవుడు మనకి ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే మనము సంతృప్తి చెందాలి. కానీ లేని వాటి గురించి నువ్వు ఆలోచించకు, నువ్వు దిగులు పడకు, నీ భర్తను కూడా హింసించవద్దు. అర్థమవుతుందా? దీని నేత్రాశ, జీవపడము అంటే గర్వం మనకు తెలుసు. కాబట్టి శరీరానికి ఎప్పుడు ఏం తినాలి, ఏం సోకులు చేసుకోవాలి, ఎంత అందంగా అలంకరించుకోవాలి, శరీరాన్ని ఎంత బాగా పోషించాలి, ఎంత బాగా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో స్త్రీలకు బాగా అలంకరణ ఎక్కువైపోయింది. దీనికోసం ఈ శరీరం బాగా మెరుగ్గా కనపడడానికి చేస్తున్న పోరాటం అంతా ఇంత కాదు. మనకు తెలిసింది కొంచెం బాగా తెల్లగా కనపడాలనో, లేకపోతే అందంగా కనపడాలనో. మనకి ఇక భూమి మీద పార్లర్లు చాలా వచ్చాయి కదా, మనందరికీ తెలిసింది. సో ఖచ్చితంగా అందంగా రూపం కనపడాలని చెప్పి చాలాసార్లు ఇవన్నీ వాస్తవానికి వాక్యానికి విరుద్ధం. దేవుడు వీటన్నిటిని కూడా కోరుకోడు. దేవుడు ఒరిజినల్గా మనకు ఏ రంగు ఇచ్చాడో, ఎలాంటి రూపురేఖలు ఇచ్చాడో వాటిని బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ వాటిలోనే మనం ఆనందించాలి. రెండవదిగా ఇక్కడ ఉన్న అందరూ కూడా, ఎవరి బిడ్డలైనా కావచ్చు, వివాహితులు అవివాహితులు అందరూ కూడా మన యొక్క ఈ దేహాన్ని బట్టి, శరీరాన్ని బట్టి మనం మన ప్రభునే సంతోషపెట్టాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకిచ్చిన దేహాన్ని బట్టి మన పరమ భర్త, మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టినవాడు, తన యొక్క ప్రాణాన్ని మనకిచ్చి మన దేహాన్ని కొన్నవాడు. ఆయన అంటాడు కదా, నీవు నా సొత్తు అని అంటాడు. ఆమేన్. చూడండి, ఒకటి మన దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి. ఈ రూపాన్ని బట్టి మనం నల్లోలమైనా, తెల్లోలమైనా, పొడుగైనా, పొట్టైనా, లావైనా, ఏదైనా కూడా ఎవరిచ్చారు నిర్మాణం అంతా? దేవుడే ఇచ్చాడు. దేవుడు సంతోషించాలి. రెండోది, వివాహమైన వాళ్ళు మీ భర్తలు మాత్రమే మిమ్మల్ని బట్టి సంతోషించాలి. హల్లెలూయా. ఎవరు సంతోషించాలి? మీ భర్తలు, మిమ్మల్ని చేసుకున్న భర్తలు మాత్రమే సంతోషించాలి. పిల్లలు
లోకంలో మరెవరినో సంతోషపెట్టడానికి మనం బ్రతకాల్సిన అవసరం లేదు. సో భర్తలు ఎలా సంతోషిస్తారంటే ఉదయం మనం నేర్చుకున్నాం. మనలో ఉన్న పరిశుద్ధ అలంకరణ, మంచి గుణం అనే స్వభావం, భర్తలకు లోబడే గుణం, ప్రేమించే గుణం, అర్థం చేసుకునే గుణం, వీటిని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. కానీ మనం చేసుకునే అలంకరణ బట్టి సంతోషించరు. ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో బాగా మనము స్త్రీలు, అందరూ కాదు కానీ కొంతమంది దేవుని సృష్టికి వ్యతిరేకమైపోయారు. ఎలా అయిపోయారంటే ఇప్పుడు బాగా మంచిగా ఐబ్రోస్ చేపిస్తారు కదా. ఎందుకు చేపిస్తారు చెప్పండి? ఎందుకు చేపిస్తారు? షేపు మంచిగా కనపడాలంట. అంటే నీ షేపు మంచిగా ఉండాలో లేదో, లావుగా ఉండాలో సన్నగా ఉండాలో ఎవరు డిసైడ్ చేయాలి? ఎవరు డిసైడ్ చేయాలి? ఆ సృష్టి ఎవరిది? మనకి ఐబ్రోస్ ఎవరు సృష్టించారు? దేవుడే కదా. అంటే దేవుడికి చేత కాలేదా? దేవుడికి చేత కాలేదా? ఆలోచించండి. అంటే దేవుని యొక్క సృష్టిని మనము కించపరుస్తున్నట్టు అర్థం. గుర్తుపెట్టుకో. ప్రభువా నీకు తెలియలేదు, అందుకే నాకు ఇంత పెద్దగా పెట్టావు, అందుకే నేను సరిగ్గా కనపడట్లేదు, నేను చూడండి నేను ఎలా చేసుకుంటానని చెప్పి సన్నగా వాటిని చేసుకొని దేవుని యొక్క సృష్టిని మనము వ్యతిరేకిస్తున్నట్టుగా, కించపరుస్తున్నట్టుగా ఉంటుంది. దయచేసి ఇట్లాంటి ఈ లోక సంబంధమైన వేషాలు మనకు అవసరం లేదు. తర్వాత మనం చేస్తున్న రకరకాల ఎట్లా ఉంటాయో తెలుసు జనరల్గా, నేను వాటి జోలికి వెళ్ళను కానీ దేవుని కృపను బట్టి ప్రియులను. సో ఇవన్నీ కూడా వ్యర్థం. వీటి ద్వారా కుటుంబాలు కట్టబడతాయో చెప్పండి? వీటి ద్వారా భక్తి జీవితాలు సరిచేయబడతాయో చెప్పండి? వీటి ద్వారా డబ్బులు దండగ తప్పక ఏమైనా ఉపయోగం ఉందా? ఆలోచించండి. సో దేవుడు మనకి ఇచ్చిన రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, ఇంకా ఎక్స్ట్రా మీరు వేటి కొరకు ఎక్కువే పెడతారో అవన్నీ ప్రభు పని కొరకు, కుటుంబ క్షేమం కొరకు, పేద ప్రజల సహాయం కొరకు ఉపయోగపడాలి. కానీ దండగ మారిగా దేవుడిచ్చిన డబ్బులు మనం వ్యర్థంగా చేయొద్దు. సో ఎవరినో ఆకర్షించాలన్న ఉద్దేశంతో మనము బ్రతకొద్దు. మనం ఆకర్షించాల్సిన వ్యక్తులు ఇద్దరే. ఒకటి దేవుడు, రెండవది భర్త. ఇది గుర్తుపెట్టుకో. వివాహం కాని వాళ్ళు కూడా దేవుడి మీదనే ధ్యాస ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి, వివాహం అయ్యేంత వరకు ఆయనే భర్తగా, ఆయనే స్నేహితుడిగా, ఆయనే ప్రియుడిగా బ్రతకాలి యవన బిడ్డలందరూ కూడా. మరి వేరే ఎవరితో స్నేహాలు, ప్రేమలు ఇవన్నీ పెట్టుకుంటే మన జీవితాలు పాడైపోయిన సంగతిని గుర్తుపెట్టుకోవాలి. వివాహం అయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు హృదయాన్ని గుర్తుపెట్టుకోండి, నన్ను బట్టి నా దేవుడు సంతోషించాలి, నన్ను బట్టి నా భర్త సంతోషించాలి, లేకపోతే నాకున్న అందచందాలు, రూపురేఖలు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినాయి కాబట్టి నేను దేవుణ్ణి ఆకర్షించాలి, రెండవదిగా నా భర్తనే ఆకర్షించాలి. అందుకే దేవుడు బైబిల్లో స్వపురుషులు అని రాశాడు. రాయలేదు? మీరు ఇందాక చదివారు కదా, 1 పేతురు పత్రిక 3:1 భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఆమేన్. ఎవరికి లోబడాలండి? స్వపురుషులకు. ప్రియులారా, చాలాసార్లు స్వపురుషులు అంటే భర్తలకు లోబడకుండా తండ్రులకి, అన్నదమ్ములకి, ఇంకా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి, అంటే భర్త మాట నచ్చదు చాలాసార్లు. బయట పురుషులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళ మాటలు మనకు చాలా తేనెగా ఉంటాయి. అలా ఉండకూడదు. దేవుడు అందుకే ప్రతి వ్యక్తికి ఒక సొంత భర్తను అనుగ్రహించాడు. అందుకని ఇది మొదలుకొని మన యొక్క ఆకర్షణ కావచ్చు, మన సంతోషం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి సొంతమండి? ఒకటి దేవునికి, రెండవది ఎవరికి? వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు. స్వపురుషునికి. హల్లెలూయా. ఎవరికండి? మీ భర్తలకు మాత్రమే సొంతం. కాబట్టి లోక ఆకర్షణలు మీరు విడిచిపెట్టాలి. లోకానుసారంగా బ్రతకాలన్న ఆశలు విడిచిపెట్టాలి. లోకం మనకు శత్రువు, లోకం మనకు వైరి. ప్రియులారా, అందుకే దేవుడు అంటాడు, ఈ లోకంతో స్నేహం చేయవాడు నాకు శత్రువు అని యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం నాకు వైరమని మీరు ఎరుగురా? ఆమేన్. దేవుడు అంటున్నాడు, వ్యభిచారం అంటే ఏదో ఎవరితో వెళ్ళి పాపం చేసేది కాదు ప్రియులారా. లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళని దేవుడు అంటున్నాడు వ్యభిచారులు అని. సో దేవుడు నమ్ముకున్న ప్రజలుగా మనలో లోకాశలు ఉండకూడదు, లోక పద్ధతులు మనలో కనబడకూడదు, లోక ఆచారాలు మనము పాటించకూడదు, లోకానుసారమైన జీవితం మనం పాటించకూడదు. ఇంకొంచెం మంచిగా చెప్పాలంటే లోకులకి మనకు ఖచ్చితంగా తేడా కనబడాలి. అవునంటారా కాదంటారా? ఒప్పుకుంటే స్తోత్రం చెప్తారా? క్రీస్తు లోపలికి వచ్చిన బిడ్డలకి, క్రీస్తుకు బయట ఉన్న బిడ్డలకి తేడా కనబడాలా వద్దా? మాట్లాడట్లేదు. నచ్చట్లేదా?
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకంలో ఉన్న వారికి దేవుల్లో ఉన్న వారికి తేడా ఉండాలా లేదా? ఖచ్చితంగా తేడా ఉండాలి పిల్లరా. వాళ్ళు మనం ఇద్దరం ఒకటైతే దేవుని ప్రత్యేకత ఎట్లా తెలుస్తుంది? వాక్యం ప్రత్యేకత ఎట్లా తెలుస్తుంది? చాలాసార్లు లోకానుసారమైన మాటలు మన నోట్లో నుంచి వస్తాయి, లోకానుసారమైన చూపులు, లోకానుసారమైన వేషధారణ, లోకానుసారమైన ప్రవర్తన మనలో కనబడుతూ ఉంటుంది. అసలు క్రీస్తు బిడ్డవని, క్రీస్తులో ఉన్నవని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? కాబట్టి లోకం ఎలా నడుస్తుందో మనం నడవడానికి వీల్లేదు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుడు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 53వ వచనంలో మంచి మాట రాస్తాడు. ఈసారి చదవండి. మొదటి రాజులు 8వ అధ్యాయం 53వ వచనం. చదువుకుంటాను. లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించిదివి కదా. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి దేవుడు అక్కడ రాస్తా ఉన్నాడు. మనల్ందరినంట దేవుడు లోకంలో ఉన్న జనులందరిలో నుంచి ఏం చేశాడంట? ప్రత్యేకపరిచాడంట. హల్లెలూయా. మనం ఎవరమండి? ప్రత్యేకమైన వారము, లోకం నుండి ప్రత్యేకమైన వారము. చెప్పండి, నేను నా యేసయ్యకు ప్రత్యేకమైన దానను. నిజమైతేనే చెప్పండి. ఇక నుంచి అలా ఉంటానంటే చెప్పండి. ఇష్టం లేదా? కష్టంగా ఉందా? ఒకవేళ నిజంగా ఇప్పుడు నుంచి అలా ఇష్టం ఉంటే చెప్తారా? ఇది మొదలుకొని నేను నా యేసయ్యకు ప్రత్యేకమైన దానను. ఆమేన్. మీ నోట్లో నుంచి వచ్చిన మాటను ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ఆలోచించండి, ఏమీ లేదు లోకంలో, అంత వేస్ట్, అంత చెత్త. కొద్ది కొద్ది సొగసులు, కొద్ది కొద్ది ఆశలు, చిన్న చిన్న సంతోషాలు, వీటి వల్ల మనకు వచ్చేది నష్టమే తప్పక లాభము, ఆశీర్వాదము ఏమీ ఉండదు. మన మంచి క్యారెక్టర్ ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, కానీ మన రూపురేఖలు, సొగసులు, అందచందాలు ఇవి కాదు మనకి ఆ మాదిరిగా ఉండాల్సింది. అందుకే దేవుడు ఒకవేళ అందాన్నే కోరుకునేవాడైతే, బయట చాలామంది మిస్ ఇండియాలు, మిస్ యూనివర్స్లు ఉన్నారు కదా, వాళ్ళనే దేవుడు పిలుచుకునేవాడు. పిల్ల దేవుడు బాహ్య రూపాన్ని కోరుకోవట్లా, బాహ్యం కనబడి అందాన్ని దేవుడు కోరుకోవట్లా. ఇంకా అందానికి దేవుడు వ్యతిరేకి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని ఆయనే చెప్తుంటే మనకెందుకండి? కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ ఒంటిని మంచిగా, జాగ్రత్తగా, ఆరోగ్యకరంగా, శుభ్రంగా పెట్టుకుందాం, కానీ అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువగా ప్రయాసపడకండి. దాని కొరకు ధనాన్ని కూడా దుర్వినియోగము చేయకండి. దేవుని సేవకురాలుగా మిమ్మల్ని ప్రేమిస్తూ ప్రేమతో మీకు దేవుని మాటగా తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి శరీరం మనకు శత్రువు. చాలాసార్లు విసిగిస్తూ ఉన్న శరీరం, ఆ మంచికి చీర కట్టుకుని నువ్వు కూడా అదే కొనుక్కో, అదే కట్టుకో, దానికోసం దాచిపెట్టు, రకరకాలు చేయండి. ఇవన్నీ వినకండి. సో మన ధ్యాస అంతా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, భర్తను ఎలా ప్రేమించాలి, రక్షణలోకి నడిపించాలి, పిల్లల్ని ఎలా రక్షణలోకి నడిపించుకోవాలి, సంఘానికి ఏ విధంగా మనం ప్రయోజనకరంగా ఉండాలి, సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలి, ఒక మంచి సాక్షి జీవితం కలిగిన కుటుంబంగా ఉండాలి, ఆ ఇతరులకు మనము మాదిరికరంగా, దీవెనకరంగా ఉండాలి. వీటి మీద మన ఫోకస్ అంతా పెడదాం, కానీ కొద్ది కాలం ఉండి పోయే ఈ శరీరం గురించి మనం అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనకు శత్రువులు 3: 1 శరీరం, 2 లోకం, 3వది సాధారణంగా వాడి గురించి చెప్పనవసరం. ఈ లోకాశలన్నీ కలిగి ఉండే వాళ్ళందరూ వాడి పార్టీ. అర్థమవుతుందా? లోకంలో ఉన్న ఈ ఆశలు తీర్చుకున్న వాళ్ళంతా వాడి పార్టీ అనమాట. సో మనం ఎవరి పార్టీ? ఎవరి పార్టీ? నిజమేనా? హల్లెలూయా. వెనకోలు చెప్పండి, ఏ పార్టీ మీరు? ఏసే పార్టీనా? ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఏమైనా తెలుగుదేశం పార్టీ, ఇంకేమన్నా? ఎందుకంటే మన ఆంధ్రాలో అదే గెలిచింది కదా. దేవుడు ప్రేమించి మన కోసం వాళ్ళు ఇచ్చాడు కాబట్టి మనం ఈ లోక సంబంధమైన ఏ పార్టీలకు మనం అభిమానులుగా ఉండకూడదు, కానీ దేవునికి మనము అభిమానులుగా ఉండాలి. హల్లెలూయా. సో కాబట్టి మనము మన జీవితంలో మనకెవరు శత్రువులు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? మనుషులు ఎవరు ఉన్నారా? మనుషుల్లో ఉన్నారా?
మనుషుల్లో నాకు శత్రువులు లేరు అన్నారు, చేతులు చూపించండి. మనుషుల్లో నాకు శత్రువులు లేరు అన్నారు, చేతులు చూపించండి. అమ్మో, చాలా మందికి ఉన్నారైతే. అర్థమవుతుందా? మనుషుల్లో నాకు శత్రువులు ఎవరు లేరు అన్నారు, చేతులు చూపించండి. నా మాట అర్థమవుతుందా? ఇంట్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఆఫీసుల్లో కానీ, కాలేజీలో కానీ, చుట్టుపక్కల గల్లీల్లో కానీ, బంధువుల్లో కానీ నాకు ఏ మనిషి నాకు శత్రువు కాదు, నాకు శత్రువు లేరు అన్నోళ్ళే చేతులు చూపించండి. అయితే మీలో కొంతమందికి ఉన్నారని అర్థమైంది. మీరు ఇప్పటి నుంచి మార్చుకోవాలని చెప్పి ప్రేమతో చెప్తున్నాను. హల్లెలూయా. నిజం ఒప్పుకొని మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించింది కాక. అయితే ఇది మొదలుకొని ఏ మనిషి మీకు శత్రువుగా ఉండకూడదు. దీనికి అంగీకరిస్తే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజుతో నీకు ఎవరైనా శత్రువు కనిపిస్తే వాళ్ళందరినీ ప్రభు ప్రేమతో క్షమించేసి ఇది మొదలుకొని మనం ఎవరికి శత్రువుగా మనం ఉండొద్దు, మనకెవరు శత్రువులు ఉండకూడదు. హల్లెలూయా. ఏమండి, ఒకే ఒక జీవితం. నేను ఎవరికి శత్రువుగా ఉండను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పెనిన్నా హన్నాకు వైరిగా మారిపోయిందంట, శత్రువుగా మారిపోయిందంట. ఒకవేళ మీరు కూడా ఎవరికైనా శత్రువుగా ఉంటే, ప్రభు నన్ను క్షమించు, నా శత్రువు పలానా ఆమె లేకపోతే పలానా వ్యక్తి, వాళ్ళని నేను ఈరోజు నుంచి క్షమిస్తున్నాను ప్రభు, ఇంకెప్పుడు ఎవరిని శత్రువుగా చూడను ప్రభు అని నువ్వు దేవుని దగ్గర అడిగితే, దేవుని హృదయంలో నా కఠినత్వాన్ని, ఆ శత్రుత్వాన్ని, ఆ క్షమించలేని తనాన్ని అంతటి దేవుడు తొలగించేస్తాడు. హల్లెలూయా. ఆయన తన క్షమాభిక్షను మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన క్షమించే మనసును మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము మన తోటి వారిని మనం క్షమించలేకపోతే దేవుడు మనల్ని క్షమించడు. మనం దేవుని క్షమాపణ పొందుకోకపోతే పరలోకం మనకి దొరకదు. ఆమేన్. కాబట్టి ఈ చిన్న స్వల్పకాల అల్పకాల జీవితంలో అందరితో సమాధానంగా మనం బ్రతుకుదాం, అందరితో కలిసిమెలిసి బ్రతుకుదాం. ఎదుటి వ్యక్తులను మనము తగ్గించుకొని బ్రతుకుదాం, కానీ ఎవరిని శత్రువులుగా మనము పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇంకా శత్రువులు ఉన్నారంటే నువ్వు పెనిన్నావని అర్థం. అర్థమైందా? విన్నారా ఈ మాట? ఇంకా నీకు ఎవరైనా మనుషులు శత్రువులుగా ఉన్నారంటే నువ్వు అన్నావా పెనిన్నావా? అన్నావా పెనిన్నావా? పెనిన్నా. ఒకవేళ శత్రువు లేదంటే నువ్వు అన్నావు. ఒకవేళ నేను ఇంకా శత్రువుగానే భావిస్తాను, పలానా వ్యక్తిని శత్రువుగానే చూస్తాను, క్షమించరంటే నీలో పెనిన్నాలో ఉన్న దురాత్మ నీలో ఉన్నట్టు అర్థం. అలా ఉండవద్దు. ఆమేన్. తర్వాత 5వ పాయింట్ మనం గమనిద్దాం పిల్లలు. తన తోటి సోదరుని ద్వేషించిన స్త్రీ, తన తోటి సోదరుని ద్వేషించిన స్త్రీ. 1వ అధ్యాయం 6వ వచనం రాద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం బ్రాకెట్లో రాయండి. బ్రాకెట్లో విసిగించిన కామ కోపం, ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. గనుక ఏడ్చుచూ వచ్చినట్టు. చూడండి, పెనిన్నాలో ఉన్న మరో చెడ్డ లక్షణం ఏంటంటే తన తోటి సహోదరుని ఏం చేస్తుందట? ద్వేషిస్తూ ఉంది. ఏం చేస్తుంటే 3 విషయాలు రాశారు అక్కడ. 1 విసిగిస్తుందట, 2వది కోపం పుట్టిస్తుందట, 3వది ఏడిపిస్తుందట. హల్లెలూయా. చూడండి, మీలో ఎవరిలోనైనా ఈ 3 గుణాలు ఉన్నాయనుకో. ఏ 3 గుణాలు? ఇతరులను విసిగించడం, ఇతరులో కోపం పుట్టించడం, ఇంకోటి ఏడిపించడం. చూడండి, ఈ 3 గుణాలు ఏమైనా ఉంటే నువ్వు పెనిన్నా కిందనే వస్తావు. చాలాసార్లు మనలో ఈ 3 గుణాలు ఏ 1 2 అవసరమైతే 3 కూడా కనపడుతుంది. చాలాసార్లు విసిగిస్తూ ఉంటాం మనం, భర్తలు విసిగించడము, లేకపోతే కోపం తెప్పిస్తూ ఉంటాం మాటలతో ప్రవర్తన, లేకపోతే ఏడిపిస్తూ ఉంటాం. చాలాసార్లు మనుషుల్ని మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాటల ద్వారా విసిగిస్తే ఏడిపించడం జరుగుతూ ఉంటుంది. దయచేసి ఎవరిని విసిగించొద్దు, ఎవరికి కోపము తెప్పించొద్దు, ఎవరిని ఏడిపించొద్దు. కాబట్టి తోటి వ్యక్తిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి తప్ప ద్వేషించడం చేయకూడదు. హల్లెలూయా. చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 18 వరకు చూద్దాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం
14 నుంచి 18 వరకు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాము. ప్రేమ లేనివాడు ఎరుగుదుము అట. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉంది పిల్లల 14వ వచనంలో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అట. హల్లెలూయా. చూడండి, మనము హంతకులు చాలా మంది చూస్తాం కదా, పేపర్లలో న్యూస్లలో వస్తూ ఉంటుంది. హంతకులు అంటే కత్తులతో పొడవడాలు, గొడవలతో నరకడాలు, చంపేయడాలు, వీళ్ళందరినీ హంతకులు అంటారు. మీకు తెలుసా, క్రైస్తవుల్లో బోల్డ్ అంతమంది హంతకులు ఉన్నారు. మీలో కూడా హంతకులు ఉన్నారు తెలుసా. ఏంటిదంటే హంతకులను ఎవరిని అంటారట? మన తోటి వ్యక్తిని మనం ఎప్పుడైతే ద్వేషిస్తామో అది నరహత్యతో సమానం అంట. అర్థమైందండి? తోటి వ్యక్తిని మనం ఎప్పుడైతే ద్వేషిస్తామో, ద్వేషించడం అంటే చిన్న చూపు చూడడం, తక్కువగా చూడడం, చీచా అని చెప్పి అనడం. ఒక్కోసారి బయటికి కనబడేలాగా మనం అలా ప్రవర్తిస్తాం, ఒక్కోసారి మన మనసులో తక్కువగా చూస్తూ ఉంటాం. దయచేసి ఇలాంటి నరహత్య అనే దురాత్మ నుంచి మనం అందరం విడిపించబడాలి పిల్లలు. ఆమేన్. ఎవరిని దయచేసి ద్వేషించొద్దు, ఎవరిని చిన్న చూపు చూడొద్దు, తక్కువగా ఎవరిని చూడొద్దు. దేవుడు అంటూ రోమపత్రిక 12వ అధ్యాయంలో మీరు ప్రతి ఒక్కరు ఒకరినొకడు యోగ్యుడిగా ఎంచుకోండి అని అంటాడు. హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరు ఒకరినొకడు యోగ్యుడిగా ఎంచుకోండి, కానీ ఎవరు ద్వేషించొద్దు, ఎవరు చీకొట్టొద్దు, చీచానొద్దు, హింసించొద్దు, చిన్న చూపు చూడొద్దని దేవుడు చెప్తాడు. ఒకవేళ ఎవడైనా ద్వేషిస్తే వాడు నరహంతకుడు, వాడికి పరలోక రాజ్యం లేదు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పెనిన్న చేస్తున్న పని అదే. నాకు పిల్లలు ఉన్నారు, మా అక్కకు పిల్లలు లేరు కాబట్టి ఆమెను ఎలా చేస్తుంది? చాలా ద్వేషిస్తూ ఉంది, చాలా చిన్న చూపు చూస్తూ ఉంది. అందుకే మనం నేర్చుకున్నాం, దేవుడు ఒకవేళ మనకు సమృద్ధినిస్తే దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. లేని వాళ్ళకి ఇంకా అమ్మా దేవుడు నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా నీకు కూడా ఇస్తాడు. నాకు సహాయం చేశాడు, ఖచ్చితంగా నీకు కూడా సహాయం చేస్తాడు. నన్ను విడిపించాడు, దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడని చెప్పి దేవుని గురించిన మంచి విషయాలు చెప్పాలి. వాళ్ళు మనలాంటి స్థితిలోనికి రావడానికి మనమే వారికి సహాయం చేయాలి. కానీ లేని కారణాన్ని బట్టి మనము ఎప్పుడు కూడా తోటి వ్యక్తిని ద్వేషించకూడదు, చిన్న చూపు చూడకూడదు. ఇతరులకు మనం సహాయకరంగానే ఉండాలి, మేలుకరంగానే ఉండాలి, కానీ హానికరంగా ఎప్పుడు ఉండకూడదు. మనల్ని బట్టి ఎవరు ఏడవకూడదు, మనల్ని బట్టి ఎవరు కోపం తెచ్చుకోకూడదు, మనల్ని బట్టి ఎవరు విసుక్కోకూడదు పిల్లలు. హల్లెలూయా. అందుకే ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ మీరు ఎవరికైనా ప్రేమించడం రాకపోతే నువ్వు పైకి బ్రతుకున్నట్టే కనబడుతున్నావు, కానీ నువ్వు చావులో ఉన్నావన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు ప్రకటనలో అంటాడు, నీవు జీవించున్నావన్న పేరే నీకుంది, కానీ నీవు మృతుడవే, మృతురాలవే. మనమట దేవుళ్ళ లాంటి ప్రేమ మనం చూపించకపోతే మనం బ్రతికున్నా కూడా చచ్చిన వాళ్ళతోనే సమానమట. హల్లెలూయా. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, సంఘంలో వాళ్ళు కావచ్చు, సమాజంలో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తుని ప్రేమిస్తున్న వారిగా, క్రీస్తుని అనుసరిస్తున్న వారిగా మనలో పుష్కలంగా కనపడవలసింది ఏంటంటే ప్రేమ. ఏం కనపడాలండి? ఏ ప్రేమ? ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఏ ప్రేమ అండి? క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఏంటిదంటే క్షమించే ప్రేమ. ఎంత ఘోర పాపులమైన మనల్ని దేవుడు క్షమించడం లేదా? క్షమించాడు. మనం కూడా క్షమించాలా లేదా? ఆమేన్. సో కాబట్టి అది క్షమించే ప్రేమ, అది తగ్గించుకునే ప్రేమ, అది సహాయం చేసే ప్రేమ. ఇక్కడ అంటున్నాడు, అక్కడ మనం గమనిస్తే 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టింది కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అట. ఈ వాక్యాన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనమాట తోటి వారిని ప్రాణం ఇచ్చేలాగా ప్రేమించాలి. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు తన ప్రాణాన్ని మనకు వెలగా ఇచ్చి ప్రేమించాడు కాబట్టి మనం కూడా ప్రాణం తీయకూడదు. ఎవరిది? ప్రాణం తీయాలా, ప్రాణం ఇవ్వాలా? హల్లెలూయా. వెనకోళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రాణం ఇచ్చేలాగా ప్రేమించాలి, కానీ ఎవరు ప్రాణం తీయొద్దు పిల్లలు. ఇది క్రీస్తులో ఉన్న గుణము. క్రీస్తులోనికి వచ్చిన మనము ఇంతలా ప్రేమించాలి, కానీ ఎవరిని విసిగించొద్దు, ఎవరిని ఏడిపించొద్దు, ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి మనము హాని చేయొద్దు. ఒకవేళ ఎదుటి వ్యక్తులు మనకు చేస్తే
మనం వాళ్ళని దేవునికి అప్పచెప్పేసి మనం మాత్రము మేలే చేయాలి. ఆమేన్. నచ్చితే స్తోత్రం చెప్తారా? దేవుని మాటలు నచ్చితే స్తోత్రం చెప్తారా? దేవుని మాటలు అనుసరిస్తామంటే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమను కలిగి మనం బ్రతుకుదాం. ఈ చిన్న జీవితానికి క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమను చూపిస్తూ మనం బ్రతుకుదాం. హల్లెలూయా. ఎందుకంటే మనం చచ్చిపోయినాక మన వెనకాల ఈ లోకంలో మనం సంపాదించుకున్నవి ఏమి రావు ప్రియ. దేవుని ప్రేమతో మనం జీవించిన ఆ జీవితమే మన వెనకాల వస్తుంది. అదే మనల్ని పరలోకం తీసుకొని వెళ్తుంది. ఆమేన్. నువ్వు కనుక ఈ భూమి మీద ఈ క్రీస్తు ప్రేమను చూపించగలిగితే నువ్వు ఎంతో మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించగలుగుతావు. నీ శత్రువుల సైతం నువ్వు ప్రభు దగ్గరికి నడిపించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎరిగిన ప్రజల్ని దేవుని దగ్గర తీసుకుని రావాలంటే మనలో కనబడవలసిన మంచి లక్షణం ఏంటంటే ప్రేమ. ఎవరిని మనము ద్వేషించకూడదు. ఆమేన్. సో తర్వాత 6వ పాయింట్ మనం గమనిస్తే పిల్లరా, 6వ పాయింట్ పేరుకు తగిన అర్థం లేని జీవితం జీవించిన స్త్రీ. పేరుకు తగిన అర్థం లేని జీవితం జీవించిన స్త్రీ. 7వ పాయింట్ గమనిస్తే 7వది ఇతరులకు మాదిరికరంగా లేని స్త్రీ. ఇతరులకు మాదిరికరంగా లేని స్త్రీ. బ్రాకెట్లో రాయండి, ఒక్క మంచి లక్షణం కూడా లేని స్త్రీ. ఒక్క మంచి లక్షణం కూడా లేని స్త్రీ కమా తన పిల్లల్ని కూడా అన్నానా పెనిన్నానా? ఎవరు పెనిన్నా అంటున్నారు? అన్నారా? అన్నారా? హల్లెలూయా. పెనిన్నాలో ఒక్క మంచి లక్షణం లేదు స్త్రీల, ఒక్క మంచి లక్షణం లేదు. సో మనం పరీక్షించుకోవాలి ఎవరిలాగా బ్రతకాలి. దేవుని ఇంటిలో ఉంటున్నాం మనము, దేవుని ప్రజలుగా జీవిస్తున్నాం మనము. 2 స్త్రీల గురించి నేర్చుకున్నాం. హన్నా గురించి, పెనిన్నా గురించి నేర్చుకున్నాం. ఎవరు దేవునికి ఉపయోగపడ్డారు, ఎవరు సంఘానికి ఉపయోగపడ్డారు, ఎవరు సమాజానికి ఉపయోగపడ్డారు, ఎవరు కుటుంబానికి ఉపయోగపడ్డారు. ఎంత వ్యత్యాసం చూడండి. హన్నా జీవితాన్ని చూస్తే భర్తకు ప్రియముగా ఉంది, పిల్లాన్ని దేవుని కొరకు అర్పించేసింది, ఇశ్రాయేలు చరిత్రనే మార్చేసింది. ఆమేన్. ఇశ్రాయేలు చరిత్రనే మార్చేసిందంట. చాలామంది అంట చరిత్రలు రాస్తారట, చాలామంది చరిత్రలు చదువుతారట, చాలామంది చరిత్రలే సృష్టిస్తారట. హల్లెలూయా. బహు కొద్ది మందే చరిత్రలు సృష్టిస్తారు, దానిలో హన్నా ఒకటి. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు సమాజం కొన్ని లక్షల మందిని దేవుని వైపు తిప్పడానికి, దేవుని ప్రభావం కిందకి తీసుకొని రావడానికి హన్నా జీవించిన మాదిరికరమైన జీవితము చాలా ప్రభావితము చేయగలిగింది. హల్లెలూయా. సో తన భర్తకు చాలా ప్రియంగా ఉంది, పిల్లలకు చాలా మాదిరికరంగా ఉంది, భక్తి నేర్పిస్తూ ఉంది, సేవకులకి లోబడి జీవిస్తూ ఉంది. అక్కడ చూస్తే సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అన్ని మంచి లక్షణాలు కలిగిన స్త్రీగా ఉంది. పెనిన్నా చూస్తే దేవుడు హన్నాకి కొదువు చేశాడు పిల్లలు లేకుండా, కానీ పెనిన్నాకు చాలామంది పిల్లల్ని ఇచ్చాడు. ఒక్కల గురించి మంచిగా రాయబడిందా? చెప్పండి. హన్నాలాగా నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచుతావు, పెనిన్నాలాగా నిష్ప్రయోజకులుగా కనీసం పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ ముచ్చట ఏమాత్రం కనబడకుండా ఉండేలా పెంచుతావు నువ్వే డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది తల్లులు నేను ఎరుగుదును, నేను చూస్తూ ఉంటాను, మీ సొంత ప్రేమతో చాలాసార్లు పిల్లల్ని మీరే పాడు చేస్తూ ఉంటారు. సొంత ప్రేమతో వాడు ఏ తప్పు చేసినా, ఏం చేస్తున్నా పర్లేదులే, ఏం కాదులే, చూసి చూడనట్టు ఉందాంలే, ఏమన్నా అంటే మళ్ళీ ఫీల్ అవుద్దేమో, ఏమైనా చేసుకుంటారేమో, రకరకాలుగా పిల్లల్ని కావాలని చేతులారా పిల్లల జీవితాలను పాడు చేస్తూ ఉంటారు. దేవుని సేవకుల దగ్గరికి పంపించరు, ప్రార్థనలో కూర్చోబెట్టరు, మందిరాలకు పంపించరు. చాలాసార్లు పిల్లలు ఇష్టానికి అలా వదిలేస్తూ ఉంటారు. కానీ హన్నా అలా చేయలేదు. పుట్టినప్పటి నుంచే మందిరంలో వదిలేసిన తర్వాత ఆ బిడ్డ అంత గొప్పవాడవడానికి వెనక రహస్యం ఏంటిదంటే హన్నా యొక్క ప్రార్థనా జీవితం. ఆమేన్. ఒకవేళ నీ పిల్లల్ని చేయి దాటిపోయి బ్రతుకుతూ ఉన్నారా, నువ్వేం చేయాలంటే అట్లీస్ట్ కన్నీటి ప్రార్థన చేయి. ప్రభా, నా కొడుకు, నా కుమార్తె నువ్వు దర్శించు ప్రభా. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎవరు తల్లిదండ్రుల మాటలు వినట్లేదు, కానీ ప్రభు మాట వింటారు. ఎప్పుడంటే నువ్వు మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసి వాళ్ళ బ్రతుకులైనా మారుస్తున్నారు. సో జీవితాలను మార్చగలిగిన శక్తి ఒక కన్నీటి ప్రార్థనకే ఉంది. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎట్లా పిల్లలు చెడిపోతుంటే ఏడుపు వస్తారా?
పిల్లలు చెడిపోతూ ఉంటే ఆనందంగా జీవించిన తల్లులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇంకా ఉన్నారంటే ఇంకా వాళ్ళు తల్లులు కాదని. ఆ ఏడుపు ఏదో మనం ఎక్కడ ఏడవాలి? దేవుని దగ్గర ఏడవాలి. ఆమె మామూలుగా మనుషుల దగ్గర ఏడిస్తే ఏమి రాదు పిల్లలు. ఆ ఏడుపు ఏదో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా కుమారుని మార్చు, నా కుమార్తెను మార్చు అని దేవుని దగ్గర మనం కన్నీరు విడిస్తే దేవుడు ఖచ్చితంగా వారి జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అన్నలాగా కుటుంబాన్ని కట్టుకోవడానికి భర్తకు, పిల్లలకి, సంఘానికి, సమాజానికి, దేవునికి ప్రయోజనకరంగానే ఉండాలి. కానీ పెళ్ళినలాగా ఆవిడ భర్తకు ప్రియముగా లేదు, పిల్లలకి క్షేమకరంగా లేదు, సంఘానికి క్షేమకరంగా లేదు, దేవునికి ఉపయోగకరంగా లేదు. తన జీవితం అంతా ఒక నష్టంగా, నిష్ప్రయోజనంగా మిగిలిపోయింది. సో మన జీవితాలు అలా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్ నేను ఒక పాయింట్ రాసుకోండి. ఫైనల్గా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 నేను చిన్న నోట్ చెప్తాను, రాసుకోండి. ఫైనల్గా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 ప్రకారం జీవము కామ మరణము కామ ఆశీర్వాదము కామ శాపములకు జీవం, మరణం, ఆశీర్వాదం, శాపములకు గుర్తుగా హన్నా కామ పెనిన్నాలను దేవుడు మన ముందు ఉంచాడు. కింద లైన్లో రాద్దాం. హన్నా ఈక్వల్ పెట్టి జీవము కామ ఆశీర్వాదం. కింద పెనిన్న ఈక్వల్ టు మరణం కామ శాపం. కింద లైన్లో రాద్దాం. మనం దేన్ని కోరుకోవాలి? క్వశ్చన్ మార్క్ పెట్టి కింద లైన్లో రాద్దాం. మరలా జీవము కామ ఆశీర్వాదం కావాలని కోరుకుంటే, జీవం కామ ఆశీర్వాదం కావాలని కోరుకుంటే హన్నాలాగా బ్రతుకుదాము. ఆమేన్. చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19 చివరికి ముగిస్తున్నాను. 5 నిమిషాలు ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం అందరూ తీయండి. ఆ వెనక బెంచ్ నుంచి ఎవరైనా ఒక లేచి నిలబడి చదువుతారా? వెనక బెంచెస్లో నుంచి ఎవరైనా ఒక లేచి నిలబడి చదువుతారా? నేను ఎదుట ఉంచి జీవము, మరణము, ఆశీర్వాదము, శాపం, ఈ 4 మన ముందు ఉంచాడు. జీవం కావాలా? మరణం కావాలా? ఆశీర్వాదం కావాలా? శాపం కావాలా? మనకి ఏది కావాలి? జీవమా, మరణమా? మరణం అన్న వాళ్ళు చేయి చూపించండి. ఎవరది? పురుష? జీవం కావాలా? మరణం కావాలా? జీవం. ఆశీర్వాదమా, శాపమా? ఆశీర్వాదం. అందుకే లాస్ట్ లైన్లో అమ్మగారు చదివారు, మీరు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. సో ఇప్పుడు హన్నాని పెనిన్నాను దేవుడు మన ముందు ఉంచాడు. హన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? జీవానికి, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. అందరూ చెప్పండి. హన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? జీవమునకు, ఆశీర్వాదమునకు. పెనిన్న మరణమునకు, శాపమునకు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కావాలి మనకి? హన్నానేనా? జీవము కావాలంటే ఎవరిని కోరుకోవాలి? హన్నాని కోరుకోవడం అంటే హన్నాలాగా మనము బ్రతకాలి. ఆమె కూడా మనలాంటి ఒక స్త్రీ పిల్ల.
మనలాంటి ఒక స్త్రీ, మనలాంటిదే, మన తోటిదే, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది, ఆమె యొక్క చరిత్ర రాయబడింది. ఒక్క చెడ్డ గుణం కూడా తనలో కనబడలేదు. కుటుంబానికి, భర్తకి, పిల్లలకి, సంఘానికి, సేవకులకు, సమాజానికి, దేవునికి ఎంత ప్రయోజనకరంగా ఉందో మనము అన్ని నేర్చుకున్నాం. అందుకే దేవుడు జీవంను కోరుకుంటే అన్నాలాగా బ్రతకడానికి నువ్వు కోరుకొని అంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న సహోదరులైన మీరందరూ కూడా మీ యొక్క కుటుంబాన్ని మీరు కట్టుకోవడానికి, మీ భర్తల్ని సంపాదించుకోవడానికి, మీ పిల్లల్ని సంపాదించుకోవడానికి, సంఘంలో కూడా సేవకులకు మీరు సహాయకరంగా ఉండాలి, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఉండాలి, సమాజాన్ని ప్రభు కొరకు ప్రభావితం చేసే విధంగా ఉండాలి, దేవుని కొరకు ఉపయోగపడే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఉదయం మనం నేర్చుకున్నాం, హన్నా చేసిన ప్రార్థనలో ఇందా క్వశ్చన్ కూడా వేశాను. హన్నా చేసిన ప్రార్థనలో తన అవసరత తీరింది, దేవుని అవసరత కూడా తీర్చబడింది. హల్లెలూయా. సో ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలు చేయాలి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనము హన్నాలాగా బ్రతకడానికి మనం కోరుకుందాం. ఆమేన్. కాబట్టి దేవుడు సెలవిచ్చినట్టుగా మనం ఇలా బ్రతకడానికి మూలము, కారణం దేవుడే అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏది చెప్పాడు, ఏది నేర్చుకోమని చెప్పాడు, ఎలా బ్రతకమని చెప్పాడు, అలానే మనము బ్రతుకుదాం. హల్లెలూయా. సో మీకున్న స్త్రీలను మీరందరూ కూడా మీ కుటుంబాలు కట్టుకోవడానికి ప్రయాసపడండి. మీ భర్తల్ని ప్రభు దగ్గరికి ఆకర్షించండి. ఒకవేళ ఆల్రెడీ ప్రభువులో ఉంటే భార్య భర్తలు మీరు కలిసి ప్రభు సేవలో కొనసాగండి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ రోమపత్రిక 16వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఒకసారి రాసుకొని రోమపత్రిక 16వ అధ్యాయం మొత్తం చదవండి. పిల్లలు చదవండి. దేవుని చిత్తమే మరలా ఎప్పుడైనా వస్తే నేను ఇక్కడికి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను. రోమపత్రిక 16వ అధ్యాయం అసలు ఏముంది అక్కడ మ్యాటర్ అని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను. మీరు నాకు చెప్పాలి. ఏ అధ్యాయం అండి? లాస్ట్ లో చెప్పండి. ఏ అధ్యాయము? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అందరు అలర్ట్గా ఉన్నారు. రోమపత్రిక 16. దాదాపు అక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారో నేను చెప్దాం అనుకున్నా, కానీ మీకు పరీక్ష. ఎంతమంది భక్తులు ఉన్నారో మీరే చెప్పాలి. మీ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అమ్మగారు ఉన్నారు కదా, అమ్మగారికి చెప్పి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, దానిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు, తల్లులు కూడా ఉన్నారు. వీళ్ళందరి గురించి అపోస్తలుడైన పౌలు ఒక మంచి సాక్ష్యం ఇస్తూ రోమపత్రిక ముగిస్తూ 16వ అధ్యాయం రాశారు. ఒక్కొక్కరికి వందనాలు చెప్తూ రాస్తా ఉన్నాడు. సేవలో బహుగా ప్రయాసపడిన మరియాని, పెర్సిస్ అని చెప్పి, అకులా ప్రిస్కిల్లాలని చెప్పి, ఇలా కొంతమంది గురించి, ఫీబే గురించి ఇలా రాసి ఆయన వందనాలు చెప్తా ఉన్నాడు ఈ జీవ గ్రంథంలో. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అన్నది మ్యాటర్ కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో, దేవుడు నీకు ఇచ్చిన సేవకులకి దేవుని పని సమృద్ధిగా జరుగు నిమిత్తము, దేవుని రాజ్యం కట్టబడి నిమిత్తం, దేవుని చిత్తం నెరవేర్చబడి నిమిత్తం, దేవునికి సమస్త మహిమ కలుగు నిమిత్తము, దేవుడు నీకు ఇచ్చిన సేవకులతో, సేవకురాళ్ళతో కలిసి నీవు కూడా పరిచర్య చేయగలిగితే నీ పేరు కూడా ఆ జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆమేనని చెప్పండి. అంగీకరిస్తే ఆమేనని చెప్పండి. ఇప్పటి నుంచి అలా ఉంటామంటే ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మీ నోటి మాటను దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. మనం బ్రతికినందుకు ఒక విలువ ఉండాలి. ముగిస్తున్నాడు. బ్రతికినందుకు ఒక విలువ ఉండాలి. ఎంతకాలం బ్రతికామనేది ప్రాముఖ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎంతకాలం బ్రతికామనేది ప్రాముఖ్యం కాదు, పిల్లలు ఎలా బ్రతికామనేది ప్రాముఖ్యం. నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికి ద్వారా ఎవరికైనా ఉపయోగపడ్డానా, దేవునికి ఏమైనా ఉపయోగపడ్డానా, సంఘానికి ఉపయోగపడుతున్నానా, సేవకులకు ఉపయోగపడుతున్నానా, సమాజానికి ఉపయోగపడుతున్నానా, కుటుంబానికి ఉపయోగపడుతున్నానా అని మనము ప్రశ్నించుకోవాలి. ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము సరి చేసుకోవాలి కూడా, సరి చేసుకుందాం కూడా. చేసుకొని హన్నా వల్లే మనము దేవునికి, ప్రజలకు, సంఘానికి ఉపయోగపడాలి. కాబట్టి రోమ 16లో పౌలు గారు రాసినట్టుగా మీ సేవకులు కూడా మీ గురించి అలాంటి మంచి సాక్ష్యము చెప్పగలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో దేవుడు ఎంతో ఆశతో ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. సేవకులు శరత్ గారు, మనోక్క గారు కూడా ఎంతో ఆశ కలిగి అందరిలో ఒక బలమైన ఉద్యమం రావాలి. మీరందరూ కుటుంబాలను కట్టుకోవాలి, భర్తలు సంపాదించుకోవాలి, బిడ్డలు సంపాదించుకోవాలి, మీ సంఘానికి మీరు ప్రయోజనకరంగా ఉండాలి, మీ సేవకులకి సేవలు సహకరించాలి, దేవునికి ఉపయోగపడాలి, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన భక్తి మీరు రావాలని వాళ్ళు ఆశపడి ఈ కూడికలు ఏర్పాటు చేసి ఉంటుండగా దేవుడు కూడా అలాంటి వాక్యాన్ని అందించినప్పుడు శ్రద్ధగా విన్నారు, శ్రద్ధగా వాక్యానుసారంగా జీవించాలి. ఆమేన్, ఆమేన్. సో దేవుడు చెప్పిన ఈ మాటలు
మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో 30 60 100 ఫలించును గాక. ఆమేన్. దగ్గరగా చెప్పండి ఆమేన్. ఆమేన్. రెండు చేతులు ఎత్తి చెప్తాం ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామా? చివరికి వచ్చేసాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక మంచి నిర్ణయం చేద్దామా? ఒక మంచి నిర్ణయం చేద్దామా? దేవుడు మన ముందు ఉంచాడు. 2 స్త్రీల జీవితాలు మన ముందు ఉంచాడు. దేవుని సంగమా, దేవుని సోదరిల్లారా, 2 స్త్రీలు మన ముందు ఉంచాడు. హన్నా, పెనిన్నా. హన్నా ఎలా బ్రతికింది, పెనిన్నా ఎలా బ్రతికింది, మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుని జీవం కలిగి బ్రతుకుతున్నామా? ఆశీర్వాద కారకులుగా ఉంటున్నామా? లేకపోతే బ్రతికుండే చచ్చిన వారిలాగా ఉంటున్నామా? మన ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? సంఘానికి ఏమైనా ప్రయోజనం కలుగుతూ ఉందా? సమాజం ఏమైనా ప్రభావితం చేయబడుతుందా? కుటుంబాలు కట్టబడుతున్నాయా? బిడ్డలు సంపాదించుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందామా? దేవుడే చెప్పాడు, నీ ముందు జీవాన్ని మరణాన్ని నేను నీ ముందు ఉంచాను, ఏది కోరుకుంటావు? ఆశీర్వాదాన్ని శాపాన్ని ముందు ఉంచాను, దేని కోరుకుంటావు? అన్న అలాగుంటావా, పెనిన్న అలాగుంటావా? ఒకవేళ ఇప్పటివరకు అలా లేవేమో, ప్రభు నన్ను క్షమించు. ఇది నన్ను మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు ప్రభు. ఇక నుంచి నేను నీ వాక్యానుసారంగానే బ్రతుకుతాను ప్రభు. దేవుని దగ్గర చెప్పుకుందామా? ఒక మంచి తీర్మానం చేద్దామా? ఎందుకంటే మన మధ్య మన ప్రభువు ఉన్నాడు ప్రియులారా. ఆయన సజీవుడు, ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, మన అంతరంగాన్ని చూస్తున్న దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు. మనం దేని కోరుకుంటున్నామో ఎరిగిన దేవుడు ఆయన. మన అంతరంగంలో దేని కోరుకుంటున్నాం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని దగ్గర అడుగుదామా? ప్రభువా, నన్ను హన్నా లాంటి స్త్రీగా మార్చు ప్రభువా. నీ జీవ గ్రంథంలో నా పేరు కూడా రాయబడాలి ప్రభువా. నీవిచ్చిన ఆయుష్ నీ కొరకు ఉపయోగపడాలి ప్రభా. నీవిచ్చిన ఈ చిన్న జీవితం నా కుటుంబాన్ని కట్టుకోవాలి ప్రభా. నీవిచ్చిన ఈ చిన్న జీవితంలో నా సంఘానికి నేను క్షేమకరంగా ఉండాలి ప్రభా. నా దైవజనులకు నేను క్షేమకరంగా ఉండాలి ప్రభా. సమాజాన్ని నేను ప్రభావితం చేయాలి ప్రభా. నీ ప్రభావాన్ని సమాజంలోకి తీసుకొని వెళ్ళాలి ప్రభా. నన్ను అలాంటి స్త్రీగా నువ్వు మార్చు ప్రభా. అలా దీవించు ప్రభా. ఇప్పటి వరకు నా జీవితం గతించిపోయింది, క్షమించి నన్ను నూతన పరచు ప్రభా. నన్ను నూతన క్రియ జరిగించండి. నీ వాక్యానుసారంగా బ్రతికే కృపను నాకు అనుగ్రహించండి ప్రభా. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. దేవుని దగ్గర అడుగుదామా? అమ్మలారా అడుగుదామా? అక్కలారా, చెల్లెలారా, తల్లులారా అడుగుదామా దేవుని దగ్గర ఒకసారి? ఒకవేళ నీళ్ళు నిజంగా దేవునికి ఉపయోగపడాలని ఆశ ఉంటే, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలని ఆశ ఉంటే, దైవజనుల దగ్గర లోబడి వాళ్ళకు సహాయకరంగా ఉండాలని ఆశ ఉంటే, కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశ ఉంటే, భర్తల పిల్లల్ని సంపాదించుకోవాలి, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొని చెప్పిన లేఖన ప్రకారం బ్రతకాలన్న ఆశ నీలో ఉంటే, సమాజంలో కొందరు నేను ప్రభు దగ్గరికి ఆకర్షించాలన్న ఆశ నీలో ఉంటే, టోటల్గా